ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ తుంగతుర్తి. తుంగతుర్తి కాంగ్రెస్కి నేనే ఓనర్ని. నేను చేసే పనికి ఎవడైనా గెలిపితే రచ్చరచ్చ చేస్తా. ప్రీతం గాడు ఏనాడు బకరా కాదు, పంజాబ్ ఒకటే పులిది. 2.0 యు ఆర్ ద ఎమ్మెల్యే క్యాండిడేట్. కార్పొరేషన్ చైర్మన్ అనేది ప్రీతం అన్నకి చాలా తక్కువ చిన్న పదవి. ముష్టి వేసినట్టు మీకు కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ పదవి ఇవ్వడం అనేది నువ్వు అన్న క్వశ్చన్, దాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి. మీరు ఎమ్మెల్యే అవుదాం అనుకున్నా లేదా? ఫస్ట్ 100% ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నా, అయితే కూడా పక్క పార్టీ నుంచి తీసుకొచ్చిన మందెల సామేల్కి ఏం అర్హత ఉందని కాంగ్రెస్ జెండా మోసినాడా, లేకపోతే కాంగ్రెస్ కోసం ఫైట్ చేసినాడా? వాస్తవానికి తుంగతుర్తి నియోజకవర్గంలో ఎవరిని నిలిచబెట్టిన ఎమ్మెల్యే అవుతుంది, నువ్వు వచ్చి నిలిచిన ఎమ్మెల్యే అవుతుంది. ఆయన కంటెంట్ ఏం లేదంటారా? కాంగ్రెస్ పార్టీలో 0 కాంట్రిబ్యూషన్. దామోదర్ రెడ్డి గారి వర్గమా లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వర్గమా? ప్రీతంకి ఎక్కడ ఫరకబడేది లేదు. ఉంటే ఉంటండి, లేకుంటే దెంగే అని అందుకే తన పొలిటికల్ కెరియర్కే ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది. మనము ఒక రాజకీయంలో ఉన్నప్పుడు మనము ఆచితూచి మాట్లాడాలి. ఇటువంటి వర్డ్స్ యూజ్ చేయడం అనేది రాజకీయంలో కరెక్ట్ కాదు. మరి అద్దెకి దయాకర్ గారి పరిస్థితి? దయాకర్ మరి ఈజ్ ఎ పాన్ ఇండియా హీరో. ఆయన 10 మందిలో పోతే 8 మంది సెల్ఫీలు దిగుతారు. నేను చచ్చిన వాళ్ళకి పుట్టిన వాళ్ళకి నాకు తోచినంత సాయం చేస్తాను. కానీ ఇచ్చే 5,000 10,000 ఇచ్చుకుంటా ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెట్టడం నా వల్ల. నాన్న దినాల రోజు నాడు వచ్చిన మాట నాకు దయాకరని ఇచ్చిన వరం అనుకున్నా ఆ రోజు నేను. కానీ శాపంగా అయిందని చెప్పి నాకు కొన్ని లేట్గా తెలిసి. కొత్త కాంగ్రెస్ వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్. ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేకి స్వపక్షంలోనే విపక్షం తయారైంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్కు నిరసన సెగ తగిలింది. అసలు 2 వర్గాలుగా విడిపోయిన పార్టీలో సమస్యలకు కారణం ఏంటి? మందెల సామేల్ గారిని పొమ్మనకుండా పొగబెడుతుర్రు. దాంట్లో కీలక పాత్ర పోషించేది ప్రీతం అన్న. చేసి చూపిస్తా, నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నా. ఎమ్మెల్యే గారు కారు వస్తుంటే మీ స్లోగన్స్ చూసి వెనక్కి వెళ్ళిపోతుంది. మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అందరినీ పేర్లతో గుర్తుపడతాడా? ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి రాజకీయాలలో, కామన్. ఇసుక కూడా చూపిమంటామన్నా. గుప్పడి ఇసుక దియా అన్నోడు ఈరోజు గుంపులుగా ఇసుక పోతుంది, ఏంది కథ అనేది మా వాళ్ళది ఆరోపణ. ఓలా ఆయన ప్లేసే నేను ఉంటే పర్మిషన్ ఉండని ఏమని ఉండని బరాబర్ నా భూమిలో నుంచి నేను ఇసుక పోనీయా. తుంగతుర్తిలో అరాచకం జరుగుతుంది. ఇంకా నేను అడుగు పెడతా. ఇంకా తన్నుడు ఉంటుంది. ఇక ఎమ్మెల్యే అయినా కూడా అరే ఎమ్మెల్యే అయితే బాయ్ సార్ నాకు ఎవరైంది అన్న. జస్ట్ సర్ప్రైజ్ కాల్ టు యూ. మరియమ్మ డెత్ కేసు, లాకప్ డెత్ కేసు ఒక వాయిస్ని రేజ్ చేసింది ఆ పొద్దు ప్రీతం అన్న. తను మన మధ్య లేరు కానీ వాళ్ళ కొడుకు అయితే ఉన్నాడన్న. ఫైనల్గా ఏదైతే ప్రీతం అన్న చెప్పినట్టు మీకు న్యాయం జరిగిందా? ఎండ్ ఆఫ్ ద డే న్యాయం జరిగేదాకా పోరాడిన అన్న. నా కుటుంబాన్ని మా కొళ్ళిద్దరిని అండగా చూసుకున్నాడు. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ హ్యాపీ? ఫుల్ హ్యాపీ అన్న. అమ్మ ఒకటే లేదు కానీ ఫుల్ హ్యాపీ. అమ్మను కూడా అన్న రూపంలో చూసుకుంటున్నా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో షాద్ నగర్లో బంగారం దొంగతనం చేశారనే ఆరోపణలతో అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దళిత మహిళని చూడకుండా దారుణంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిటెక్టివ్ సిఐ రామిరెడ్డి అతని సిబ్బంది బాధితురాలి సునీతను కుమారుడి ముందే విచక్షణ రహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఒక దళిత మహిళపై సేమ్ కాన్సెప్ట్, కొడుకు ముందటే ఆ మహిళ బట్టలు విప్పి కొడతారన్న డిపార్ట్మెంట్. బట్టలన్నీ విప్పేసి ఆకునిక్కరేసి ఈ కాళ్ళు అక్కడ జాపిర్రు, ఈ కాళ్ళు అక్కడ జాపిర్రు. ఇక కట్టె ఒకటి పెద్దది పెట్టిర్రు సార్. విధంగా రాగాలి హాస్పిటల్ షిఫ్ట్ చేసింది నేనే. ఒక సిఐ, 5 మేల్ కానిస్టేబుల్స్, ఒక ఫీమేల్ కానిస్టేబుల్. దేశ చరిత్రలో నాకు అనుకుంటా అందరూ ఒకటేసారి సస్పెండ్ అయ్యారు. ఏం పోలీసు వాళ్ళన్నా మీ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్లో? ఏం పోలీసు వాళ్ళన్నా? ఇప్పుడు మీరు మరియమ్మ కోసం పోరాడిరు, ఇప్పుడు ఈవిడ కోసం కూడా మీరు పోరాడతారు. రేపు ఇంకోటి ఇన్సిడెంట్ అవుతుంది, ఫుల్ స్టాప్ ఉండదన్న. దారిద్ర రేఖ అనేది ఒకటి ఉంటుంది కదా, బీపీఎల్, బిలో పావర్టీ లైన్, దారిద్ర రేఖ అంటారు దాన్ని. ఆ దరిద్రం ఉన్నంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు సస్పెండ్ చేసేసారు కదన్నా ఈ 5 మంది పోలీసులు, ఒక లేడీ కానిస్టేబుల్ని. మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటారు కదా. రేవంత్ రెడ్డి గారు రాని చెప్తా, ప్రామిస్ చేస్తారా నాకు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి వెళ్ళిపోయే లోపల అన్న మీరు ఫస్ట్ ఇంటర్వ్యూలో నాకు ఇంకా గుర్తుంది, ఒక అమ్మాయిని ప్రేమించినారు మీరు. సడన్గా ఓ రోజు కాల్ వచ్చింది, నాకు పెళ్ళి అవుతుంది, ఎందుకు చేసుకుంటున్నావు
వేస్తేవని నాకు తెలియదు. ఇప్పుడు ఆమె మిమ్మల్ని కార్పొరేషన్ చైర్మన్గా చూసి ఉండొచ్చా? ఎప్పుడు కానీ అదే ఇక నా ఎండింగు, ఇక ఆమె దక్కకపోతే నా జీవితం లేదు అని ఎవడైతే ఫెయిల్యూర్ ఉండిపోతాడో వాడు తాగుపోతే అవుతాడు, తిరిగిపోతే అవుతాడు, గంజా ఎవడైతే. అది నన్ను వదిలిపెట్టింది, నేనేందో చూపిస్తా, ఇప్పటి నుంచి నా న్యూ లైఫ్ అనుకున్నాడు కింగ్, ప్రీతం గారు కింగ్.